హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అయింది బెండకాయ కూర చేసుకొని. అయినా ఇంక మా పిల్లలు అవే తింటారు, వేరే ఏం కూరలు వండం, ఎప్పుడు దొండకాయలు బెండకాయలేనమాట. తాలింపు అయితే వేసేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా వేయకపోతే ఆ బెండకాయ కూర కొంచెం కూడా అవ్వదు. అందుకే 2 ఉల్లిపాయలు అయితే కోసి వేసేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు వేగితే ఇంకా బెండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. బెండకాయ కూర ఏముంది, ఒక పావు గంటలో అయిపోద్ది కరెక్ట్గా. ఉల్లిపాయలు వేగిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా బెండకాయలు అయితే అందులో అయితే వేసేసుకుంటున్నాను. ముందుగానే ముక్కలు కోసి పెట్టుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత వేసుకుంటున్నా, లేకపోతే జిగట వచ్చిద్ది కదా. కొంచెం సేపు ఆరబెట్టుకుంటే జిగటగా ఉండకుండా పొడి పొడిగా ఉండిద్ది అనమాట. దొండకాయలు అయితే గంట కొయ్యాలి. బెండకాయలు అయితే ఏముంది, 10 బెండకాయలు అయినా తొడాలు తీసేసి వరుసగా పెట్టి కట్ చేసేసేయచ్చు. దీనికి పెద్ద టైం ఏం పట్టదు, కొయ్యటానికైనా వండటానికైనా త్వరగా అయిపోయే కూర బెండకాయ. వంకాయ కూడా తొందరగానే అయిపోయిద్ది అనమాట. కూర అయితే అయిపోవచ్చింది. ఈ మధ్య ఎవరొచ్చినా కానీ అర్జెంటుగా ఇవ్వండి అంటున్నారు. నిన్న వచ్చిన కొత్త కస్టమర్ వాళ్ళు మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. అది కూడా రాత్రి ఇచ్చారు, ఇవాళ సాయంత్రానికి ఇచ్చేసేయాలి. అదైతే కుట్టుకోవాలని పని చేసేసుకుంటున్నాను. కూర అయితే అయిపోయింది, ఉప్పు కారం వేసేసుకున్నాను. ఇంకా ఈ శారీ వాళ్ళు ఇచ్చింది. శారీ అయితే నాకు నచ్చింది. సింపుల్గా ఈ బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారనమాట. చెప్పానుగా, వాళ్ళు లైనింగ్ అయితే తడిపేసి తెస్తున్నారు, మళ్ళీ నాకు ఐరన్ చేసుకునే పని. సరేలే, తడపటం అలా చేశారు, అది కూడా నన్ను చేయమనలేదు. అదే రేటు తగ్గిమని చాలాసార్లు అడిగారు కదా మనుషులైతే, రిచ్చే బాగానే. సరేలే, మనకైతే డబ్బులు అమ్మటనే ఇచ్చేస్తున్నారు, ఫోన్పే చేసేస్తున్నారుగా. బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నా, ఐరన్ చేసుకున్నాను. కటింగ్ చేసేసుకుంటే ఇంకా గబక్కను కుట్టి చేతి పని చేసి వాళ్ళు వచ్చేటప్పటికి రెడీగా పెట్టేస్తే వాళ్ళు రాగానే ఇచ్చేయచ్చు అనమాట. వాళ్ళ జాకెట్ కుదిరిందంట, ఫోన్ చేసి థ్యాంక్స్ అమ్మా బాగా కుట్టావని చెప్పారు. ఇంకా ఇది వాళ్ళ సిస్టర్ బ్లౌజ్ అంట. ఇది కూడా బాగుంటే ఇంకా 2 కస్టమర్లు పెరిగినట్టు అనమాట. అదే ఫ్రెండ్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళు కుట్టించుకొని బాగా కుట్టావమ్మా అంటారు. అవి ఒక్క మాటతో చాలు, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాం. మా కాలనీలో వాళ్ళైతే అసలుకి బాగా కుట్టావన్న మాటే రాదు. ఇంకా కటింగ్ చేయగానే మిషన్ అయితే రిపేర్ వచ్చింది. మిషన్ తీసుకొని మార్కెట్కి వెళ్ళాను రిపేర్కి. వేరే మిషన్ అయితే రిపేర్ చేస్తున్నారనమాట. మనకన్నా ముందే ఇచ్చిన వాళ్ళ మిషన్ ఉంది కదా, ఎవరు మిషన్ తీసుకొని వచ్చిన 900, 800, 900, 800 తక్కువ అయితే అసలు చెప్పట్లేదు. ఇంకా ఈ మిషన్ నాదే, బాగు చేస్తున్నారు. అట్లా మిషన్ ఎక్కంగానే అట్లా ఒక స్టిచ్ పడింది, మిషన్ రిపేర్ వచ్చింది. ఇంకా అందుకని మళ్ళీ మార్కెట్కి అయితే తీసుకెళ్ళి మిషన్ అయితే రిపేర్ చేపిస్తున్నాను. ఏం పోయిందో మరి. 600 అయితే చెప్పారు ఫ్రెండ్స్. మిషన్ వాటికే, మిషన్ హెడ్ వాటికే, వాళ్ళు ఇప్పుడు బాగా చేసేదాన్ని వాటికే. ఇంకా మోటార్ కూడా పని చేయట్లేదు. దానికేమో ఇది వచ్చేసి పెడల్ అనమాట. ఈ కాలు దగ్గర నొక్కితేనే మిషన్ మోటార్ పని చేసిద్ది. ఇంకా ఇది కూడా కొత్తది వేసుకోమన్నారు. 1000 రూపాయలు అయితే అయినాయి ఫ్రెండ్స్. డబ్బులు అలా వస్తున్నాయి, ఇలా పోతున్నాయి. ఇంకా ఇంటికి వచ్చి వీళ్ళ బ్లౌజ్ ఒక్కటే ఈరోజు స్టిచ్ చేశాను. నైట్ అయిపోయింది కదా, దగ్గర 2-2.5 గంటలు మార్కెట్కి వెళ్ళి మిషన్ బాగు చేయించుకొని వచ్చేటప్పటికే సరిపోయింది.
ఇంకా వీళ్ళు ఇప్పుడు వచ్చే టైం అయింది కదా, ఇంకా అందుకని కుట్టేసుకుంటున్నాను అనమాట. బ్లౌజ్ అయితే అయిపోయింది, ఇంకా హెమ్మింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ ఉక్సులు కాజాలు చీకటి పడిందిగా, కొంచెం లేట్ పట్టిద్ది, అరగంట అట్లా పట్టిద్ది. దారం చిక్కు పడతా ఉండిద్ది అనమాట. కొంచెం కనిపించాలిగా. ఈరోజు టైం అంతా వేస్ట్ అయిపోయింది. కొత్త మిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దేవుడు ఎప్పుడు కనికరిస్తాడో, మన ఇష్టం కాదుగా, మన చేతుల్లో ఉండదు కదా. ఇంకా హెమ్మింగ్ చేసుకోవటం అయితే అయిపోయింది. శారీ అయితే ఇదిగోండి, శారీ బ్లౌజ్ రెడీ అయిపోయినాయి.